ఎన్విరాన్మెంట్ వాళ్ళు చెప్తే మేము ఇచ్చేస్తామంటున్నారు. ఎన్ని దేవాలయాలు ఈనాడు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గుళ్ళు వాళ్ళ యొక్క అండర్లో పనిచేస్తూనే సమాధానం చెప్పాలి. ప్రతి సంవత్సరం కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రతి గుడి కూడా బోనాల పండుగప్పుడు బోనాల పండుగకు గుళ్ళకు రంగేసుకోవడానికో ఇంకేదో చేసుకోవడానికో లైట్లకో దానికో దీనికో ఆ గుడి యొక్క విస్తీర్ణాన్ని ప్రజల యొక్క జనాభా సాంద్రతతోని దానికి ఆ గుడికి పైసలు ఇచ్చేవాళ్ళు. సరే మిగతా రాజకీయాలు చేస్తూ ఓ గుడికి ఎక్కువ ఓ గుడికి తక్కువ. నాయన నరసింహారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉండి హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉండి మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అంతా కూడా ఒక్కొక్క గుడికి ఇంత అమౌంట్ అని డిసైడ్ చేసినాం. మరి ఈ గుడికి ఎందుకు వేయలేదే? ఎమ్మెల్యేకి గుడి కనిపిస్తలేదా? కార్పొరేటర్కు మేయర్ గారికి గుడి కనిపిస్తలేదా? అమాయకులైనటువంటి యాదవుల పాలు పిండుకొని అలా అమ్మినటువంటి పైసలు మిగిల్చుకొని ఆ గుడి 70 సంవత్సరాలు చాలా కుటుంబం మెయింటైన్ చేస్తూ పండుగలకు వాళ్ళ సొంత పైసలు ఖర్చు పెట్టి పండుగలకు పూజ చేస్తుంటే యాదవుల మీద ఇంత చిన్న చూపా ఈ ప్రభుత్వానికి?